చెప్పండి అన్న. అరుణ్, ఐటీ ఫైల్ ఆఫీస్ లోనే ఉంది, నువ్వు ఎక్కడ వెతకక్కర్లేదు. ఓకే నాన్న. ఫైల్ ఆఫీస్ లోనే ఉందట. నాన్న సరిగ్గా చూడకుండా నన్ను పంపించారు. తొందరపడి కబోర్డ్లో అన్ని లాగేశాను. పర్వాలేదు, నువ్వు సర్దుకో. సరే అండి. డోర్ లాక్ చేసుకో. అలాగేనండి. వాడు మీ ఫోటో చూస్తాడేమోనని కంగారు పడ్డాను. అదృష్టం బాగుండి చూడలేదు. ఇక మీరు ఇక్కడ ఉండొద్దు. మిమ్మల్ని ఎవ్వరు చూడని చోట జాగ్రత్తగా దాస్తాను. వీరభద్రం ఇక్కడికి వచ్చాడంటే నేను పుట్ట నుంచి బయటకు వచ్చానని కనిపెట్టేస్తాడు. నన్ను మళ్ళీ పుట్టలోనే బంధిస్తాడు. అలా జరగకూడదు. వీరభద్రం ఇక్కడికి వస్తేనేగా అలా జరుగుతుంది. వీరభద్రం ఇక్కడికి రాకూడదు. నేను నీ కోసం ఇల్లంతా ఎతుకుతున్నాను. నువ్వు ఇక్కడున్నావేంటి గంగా? అది అమ్మా, అలా తిరుగుతూ ఇటు వచ్చాను. ఓ, తిరిగి ఇక్కడికి వచ్చావన్నమాట. నీకు ఈ పుట్టకి ఏదో సంబంధం ఉంది. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మొదటి నుంచి ఈ పుట్టకి పాలు పోసి పూజలు అవి చేస్తున్నావు కదా, అందుకే ఈ పుట్ట మీద నీకు సెంటిమెంట్ ఎక్కువైంది. నిన్ను పూజ గదిలో నేను ఎప్పుడు ఎక్కువగా చూడలేదు, కానీ ఈ పుట్ట దగ్గరికి మాత్రం ఎక్కువగా వస్తున్నావు. సరే రామ్మా, ఈరోజు నువ్వు నాతో పడుకుందువు గాని. ఇదేంటి ఉన్నట్టుండి? రేపేదో పౌర్ణమి పూజ చేస్తున్నారు కదా. అవును. అంతవరకు నిష్టగా ఉండాలంటమ్మా. అందుకే దేవసేనని అరుణ్ రూమ్కి పంపించి నిన్నొచ్చి నాతో పడుకోమంటున్నాను. మీకు ఇలాంటివి నమ్మకం లేదు కదా? నమ్మకం లేక కాదు, మీ ఇలాంటి దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ మధ్య ఉంటున్నాను కదా, అందుకనే మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి కదా. ఈ విషయం రాజశేఖర్ కూడా నీతో చెప్పమన్నాడు. నీకేం అభ్యంతరం లేదుగా? అలా ఏం లేదమ్మా. సరే అయితే రా, మనం వెళదాం. రా. ఈ రోజు వాడు తప్పించుకున్నాడు. అన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. గంగా, మావయ్య, ఈరోజు పౌర్ణమి పూజ చేయాలి. నువ్వు వెళ్ళి పుట్ట చుట్టూ శుభ్రం చేసి ముగ్గు వెయ్యమ్మా. అలాగే మావయ్య. సరే వెళ్ళమ్మా.
నన్ను బంధించడానికి చేయబోయే పూజకి